ఇవ్వ నమస్తే తెలంగాణ వచ్చింది. ఇలా కూడా బనకచెర్లకు నో అనుమతులు ఇవ్వలేమన్న పర్యావరణ నిపుణుల కమిటీ ఏపీ టీఓఆర్ తిరస్కరణ పాలించిన బీఆర్ఎస్ పోరాటం. అమ్మ నీ దండం పెడితే పోరాటం వీళ్ళు చేసిరట, బీఆర్ఎస్లు చేసిరట పోరాటం. వీళ్ళ పోరాటానికి ఢిల్లీ మొత్తం షాకింగ్ తోటి షేకింగ్ అయ్యి ఇక కిందికి దిగొచ్చి నో అని చెప్పిరట. అబ్బా ఈ దండం పెడితే ఆహా అమ్మ భలే రాసుకురు పో. ఇదేంది అరాచకాన్ని సహించం, బీఆర్ఎస్పై ఓ వర్గం మీడియా దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననానికి తెలంగాణ వ్యతిరేకుల కుట్ర, ప్రజల పక్షాన గొంతెత్తుతున్న వారిపై విషపు రాతలు, మీ బాసులనే ఉరికించినోళ్ళం మీరొక లెక్క, కత్తి పరాయి వాళ్ళదే పొడుస్తున్నది తెలంగాణోడు, మోదీ బాబు చేతిలో కీలుబొమ్మల రేవంత్ రెడ్డి, నిప్పులు జరిగిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. ఇప్పుడు ఏమంటుండు ఈ పెద్ద మనిషి? ఏమంటుండు? అరాచకాన్ని సహించము, బీఆర్ఎస్ ఓ వర్గం మీడియా దుష్ప్రచారం, బీఆర్ఎస్పై ఓ వర్గం మీడియా దుష్ప్రచారం, వ్యక్తిత్వ హననానికి తెలంగాణ వ్యతిరేకుల కుట్ర. మరి ఇక ఏదో రాసిర్రు, ఏదో చేసిర్రు, నిజాన్ని నిర్భయంగా చెప్పాలి అనే మరి ఆలోచనతోటి ఇక వాళ్ళు ఏదో పెట్టిర్రు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి, నిజాన్ని నిర్భయంగా మాట్లాడాలి అని ఇక నిన్నమన్న దాడి జరిగాయి కదా మీడియా సంస్థ మీద. వాళ్ళు ఉన్నది ఉన్నట్లు మేము కుండ బద్దలు కొట్టినామని వాళ్ళు లేదు, మీరు అంతా ఇక్కడక్కడ అక్కడిది ఇక్కడ అంతా ఆగం చేస్తుర్రు. అసలు సీమాంధ్ర మీడియా తెలంగాణలో ఏంది, మీ పెత్తనం మళ్ళీ తెలంగాణలో ఏంది అనేది ఇక ఇప్పుడు ఈ కోళ్యాగాలు ఇప్పుడు లెంకలు కొడుతున్నాయి. అయ్యా జగదీశ్వర్ రెడ్డి, మరి మీరు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మరి బుర్రా ఊరికి సీమాంధ్ర ఈ మీడియాలల్లో సీమాంధ్ర ఛానళ్ళల్లో మీరు ఎట్లా ఇంటర్వ్యూలు ఇచ్చారు? అత్త మీద కూడా లేక ఓ సింగులు చెప్పుకొని బుర్రా ఊరికి డిబేట్లలో ఎట్లా కూర్చొని మాట్లాడిరు? మీరు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండగా మరి ఆయల లేని సీమాంధ్ర మీడియా మరి ఇవాళ ఎట్లా మీకు చేదు కొడుతుంది? అంతేనా కాదా? ఉన్న మాట చెప్పుకోవాలి, ఉన్న వాస్తవం చెప్పుకోవాలి. ఇక అడ్వర్టైజ్మెంట్లు మీరు 10 ఏళ్ళల్లో అధికారంలో ఉన్నప్పుడు మరి సీమాంధ్ర మీడియా వాళ్ళకు మీరు ఎట్లా కోట్లాది కోట్లు దారపోసిర్రు ప్రచారాలకు? మీ స్వార్థం కోసం, మీ స్వలాభం కోసం మరి మీరు ఆంధ్రలో కూడా ఇది టీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ అని, ఇది రాజ్యమంతా విస్తరించాలని, ఇది దేశమంతా పరిమళించాలని, పరిడవిల్లాలని మీరు సంకలు గుద్దుకుంటా, భుజాలు దర్చుకుంటా, తొడలు కొట్టుకుంటా, మీసాలు మేలేసుకుంటా ఇది టీఆర్ఎస్ కాదు దీని పేరు మార్చడం బీఆర్ఎస్ అని మరి మీరు ఆంధ్ర కూడా అడుగు పెట్టి అధ్యక్షుని చేసుకురు కదా అక్కడ ఓ కోళ్ళాగని. మరి ఆంధ్రలో శోభతే మీకు వద్దాయ్, ఆంధ్రలో గబ్బే మీకు పారదాయ్. సీమాంధ్ర అని వాళ్ళను సీమను చూసినట్టు చూడాలన్నాయి. మరి మీరు ఎట్లా ఆయన సంకలు కొట్టుకుంటా మరి ఎట్లా ఉరుకులో పెట్టి మళ్ళా ఆంధ్ర పెద్ద మనిషిని మీరు పార్టీకి అధ్యక్షుని చేసుకురాయా ఏపీకి? ఓహో మర్చిపోయినారు. ఇక పోతే కవితమ్మ అంటది, కవితమ్మ ఏమంటది, ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో మా పెద్ద మనిషి కేసీరావే చెప్పలేదా? రుషిపసి లేని ఆంధ్ర బిర్యానీ, మరి రుషిపసి లేని ఆంధ్ర బిర్యానీకి రొయ్యల పులుసుకి ఎట్ట అలవాటు అయిందమ్మా మీ అయ్యా? రుషిపసి లేని చేపల పులుసుకు రొయ్యల పులుసుకు ఎట్లా అలవాటు అయ్యారు? బిర్యానీ బగారా బిర్రగా తినుకుంటా బేవ్ అనుకుంటా ఆహా అని ఎట్లా ఆయాలు ఎట్లా ఉండే మురిపాం? ఇవాళ చేదయింది. ఆయాల అధికారంలో ఉన్నప్పుడేమో మంచి, అధికారం పోయినాక ఇప్పుడు చేదు, వేపకాయ కంటే చేదైంది. ఇప్పుడు అప్పుడేమో బూరె కంటే ఇంకా తీయగుంది.
ఓ గిది అంటే పెత్తానం ఉన్నప్పుడు ఒక మాట, పెత్తానం లేనప్పుడు ఒక మాట. ఇక మరి జగదీశ్వర్ రెడ్డిని ఇవాళ ముక్కు పట్టి నేను అడుగుతున్నా, సినిమాలకు అవార్డులు అక్కడ వాళ్ళకే ఇచ్చిర్రు, ఆంధ్రలకే అవార్డులు ఇచ్చిర్రు, మొన్న గద్దర్ అవార్డులు అని పత్తితోలే ఇప్పుడు ఈ కోయాగా రావశిల్క పలుకులు పలుకుతుంది. ఎవరు? జగదీశ్వర్ రెడ్డి. మరి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి సినిమా అవార్డులు, మరి తెలంగాణలో ఎంతోమంది కళాకారులు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, ప్రతిభావంతులు ఉన్నారు. మరి మీ మొఖాలకు మరి గాలను గుర్తించి ఎందుకో ఇయ్యరైతిరి, ఎందుకో చేరదీయరైతిరి? ఎటువాయా మరి అవార్డులు, ఎటువాయా మీ ప్రోత్సాహము? ఇవాళ ఆలకిచ్చిరు. మరి తెలంగాణకు మీరు 10 ఏళ్ళు మీరు పెత్తానం చేస్తున్నప్పుడు, మీ పాలన సాగుతున్నప్పుడు, మీ మాట సాగుతున్నప్పుడు మరి తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులను, యాక్టర్లను వీళ్ళని ఎందుకో చేరదీయలేదు, మరి వీళ్ళకి ఎందుకో అవార్డు ఇవ్వలేదు? మొత్తం పక్కేసి పని పెట్టిరుగా. గిసవంటి కథలు చేసుకుంటా, గిసవంటి వ్యవహారాలు నడుపుకుంటా, మళ్ళీ ఏమన్నా అంటే మేము శుద్ధ పూసలం, మేము సొక్కం పూసలం అని ఇగో మన ఒళ్ళెక్కాల మాటలు నమ్ముతారా? ఇప్పుడు మీ నర్సయ్య తాత చెప్పిన ఏమైనా అబద్ధం ఉన్నాయా? ఉన్నట్టే మాట్లాడుకుందాము. ఇక ఇప్పుడు ఈ కోళ్ళగా ఇక ఇప్పుడు అది రాశురు ఇది రాశురు అని ఇప్పుడు ఏమన్నంటే ఈ కోళ్ళగా నోటికి ఏమొస్తుంది? సీమాంధ్ర మీడియా. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు బుర్రా గోషంత చెక్కుంటా ఉరికి మరి సీమాంధ్ర మీడియాలకు మీరు ఎట్లా ఇచ్చిర్రు మరి ఇంటర్వ్యూలు? సీమాంధ్ర మీడియాలలో మీరు ఎట్లా డిబేట్లు మాట్లాడిర్రు? ఇయ్యాల చేతి కొడుతున్నాయి పదవులు లేక. అయ్యో ఎట్టా మా పని ఇట్లా అయిపోయా. ఇప్పుడు కుర్తిరబాట ఎలుకోలే తయారయ్యి లోపట గలగలగలగల అని మన లోటల రాలేసుకొచ్చినట్టుగా ఇప్పుడు మొత్తం లోపట ఇక గుర్ర గుంజుతా ఉన్నట్టు నీ పేగులు, కడుపులో ఉన్న ఆయాలు పోయాలి మొత్తం. ఎంత కాడుకు వచ్చింది మన పని అని. ఇక ఇప్పుడు ఏమన్నా అంటే సీమాంధ్ర మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ పుట్టియాలే. తెలంగాణ అని మీరు టీఆర్ఎస్ అని ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ అడుగు పెట్టిరో మీ పని గోవిందా అయింది. తెలంగాణ జనాలు ఈ మొగాయన ఇక బీఆర్ఎస్ పెట్టుకుని మనల్ని దేగుతాడు, మనల్ని అంటాడు, అయిపోయింది అని అప్పుడు కోళ్ళాలని తెలంగాణ జనాలు ఉల్టా అయ్యి మిమ్మల్ని ఇప్పుడు బాయికాడ వండబెడుతున్నారు. ఇది కథ.